అందరికి ఇంకొక 4 గంటలైతే తెల్లవారిపోద్ది. కానీ మా అత్తమ్మ నిన్నైతే ఇంకా గోరింటాకు పెట్టుకొని కూర్చున్నా. ఇవాళ నేను చేసిన ఫస్ట్ పని ఆవులకి ఫుడ్ పెట్టడం. దీపావళికి నోములు ఉన్నాయని నిన్ననే చెప్పిన కదా, అందుకోసం కావాల్సిన సామాన్లకైతే మార్కెట్ కి వెళ్ళొచ్చాను. ఇంటికి తిరిగి వచ్చే లోపు అత్తమ్మ పూజ రూమ్ వాష్ చేస్తుంటే అక్కయ్య పిన్ని వాళ్ళేమో బోనం వండుతున్నారు. మేమున్న ఈ ఇంట్లో దీపావళి నోములైతే ఫస్ట్ టైం చేస్తున్నాము. ఎలా చేయాలి ఏం చేయాలని సరిగా తెలియదు. అందుకోసమని మా పిన్ని అత్తమ్మకి నాకు అన్ని చెప్తున్నారు దగ్గరుండి ఎలా చేయాలి ఏం చేయాలి. మల్లన్న స్వామి, కేదారేశ్వర స్వామి పీట పూజించడం అయిపోయిన తర్వాత అత్తమ్మ కూరాడు పూజిస్తున్నారు. ఇక్కడ ఇంటి పెద్ద ఆడబిడ్డ అయిన మా అక్కయ్య బియ్యం పోస్తూ ఈ ఇల్లు ఎప్పుడు సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి కూరాడును పెట్టేశారు. తర్వాత దీపావళి నోములకి సంబంధించిన దేవుడిని కూడా బయటకు తీసి అందులోని దండలన్నీ చాటలో పెట్టేసిన తర్వాత మళ్ళీ పూలతో అలంకరించేశారు. ఇక్కడ మొత్తం పని కంప్లీట్ అయ్యేసరికి సాయంత్రం 6 అయింది. ఇంటి నిండా దీపాలు పెట్టుకుని అందరూ ముఖ్య దగ్గర కూర్చొని కేదారేశ్వర స్వామి వ్రతం అయితే చేసేసుకున్నాం. సంవత్సరంకి ఒక రోజు చేసేదైనా కానీ ఇదంతా చేస్తుంటే ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇవాళ అత్తమ్మ మామయ్య ఉపవాసం ఉంటారు. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదంతో మాత్రమే ఉపవాసం విడుస్తారు. ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చిన అతిథులందరితో కలిసి మేము కూడా భోజనం అయితే చేసేసాం. ఇవాళ తర్వాత దేవుడి దగ్గర ఉన్న దండల్ని తీసి అత్తమ్మ అందరి చేతులకి కట్టేసి, దేవుడా మేము మిమ్మల్ని ఎత్తుకున్నాం కదా, మీరు కూడా అదే విధంగా మమ్మల్ని ఎత్తుకోవాలి, ఆశీర్వాదం ఉంచాలి మా పైన అని అందరం దేవుడిని ఎత్తుకున్నాం. ఇలా మా ఫ్యామిలీ అందరితో కలిసి పూజ చేసుకున్న తర్వాత పండగ కదా కొన్ని బాంబులు అయితే పేల్చుకున్నాం. ఇవాళ చూస్తున్న మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అలాగే మీకు కూడా నోములు ఉన్నాయా లేదా కామెంట్ చేయండి. మరి థ్యాంక్ యూ.